సో ఇంగ్రీడియంట్స్ చెప్పండి ఏమేమి కావాలో. ఆలు, బెండి, ఆయిల్, ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కారం పొడి, జీలకర్ర, ఉప్పు, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్. ఓకే, సో స్టార్ట్ చేద్దాం మరి. Okay. ఆలు బెండి చట్పటా ఫ్రై. సో ఒకవేళ మీ వారు డ్యూటీకి వెళ్ళిపోయారు అనుకోండి, మీకు ఫోన్ కి కూడా పర్టికులర్ టైమింగ్స్ ఉంటాయి, ఈ టైంలోనే ఫోన్ మాట్లాడతారు ఆర్ ఎల్స్ లేదు, తనకి ఎప్పుడు టైం ఉంటే అప్పుడే కదా మాట్లాడాల్సింది. మనకు టైం తెలియదు కదా వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటారు అని. ముందుగా ఆయిల్ వేయాలి. సో అసలు ఇంట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తారా మీకు ఏ ప్లేస్ లో ఉంటున్నారు? లేదు, ఇవ్వరా? ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. ఎక్కడ ఉంటున్నారు కూడా చెప్పరా? చెప్పారు. ఏ ప్లేస్ లో ఉంటున్నారు? నార్త్ ఇండియా అట్లా ఏమి ఒక టౌన్ పేరు కూడా చెప్పరు. ఎక్కడుండే తెలుసు, వాళ్ళు డ్యూటీ పరంగా ఎటు వెళ్తున్నారు అనేది సీక్రెట్ చెప్పారు. ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పారా? బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆర్మీ క్యాంటీన్ ప్లేస్ తక్కువ ప్రైసెస్ వచ్చేస్తాయి కదా మీకు. క్వాలిటీ ఉంటుంది, రేట్ కూడా తక్కువ, రీజనబుల్. సో మీ వారు రిటైర్డ్ అయిన తర్వాత అప్పుడు పిలుచుకున్నారా అని చెప్పి? టెన్షన్ లేదు ఇప్పుడు. కరెక్ట్. సో ఇంతకీ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నారండి? మామూలుగా ఇంట్లో ట్రై చేస్తుంటే పిల్లలకు ఏదైనా కొత్తగా చేసి పెట్టాలనే ప్రయత్నం. ఓకే, సో మీ కిడ్స్ గురించి చెప్పండి. బాబు ఇప్పుడు మొన్నే 4th ఇంజనీరింగ్ అయిపోయింది, ఐఐటి కేరళ పాలక్కల్లో వేసింది. నైస్ నైస్, ఐఐటి స్టూడెంట్. జాబ్ వచ్చింది. పాప ఇంటర్ సెకండ్ ఇయర్. పాప బాబు. ఓకే, సో ఆల్ హ్యాపీస్ ఇప్పుడు ప్రస్తుతానికి. అందరం ఒకే దగ్గర ఉన్నాం కాబట్టి. ఆయిల్ వేరైంది. ఓకే, జీలకర్ర, ఎప్పుడైనా మీరు బాగా భయపడిన సందర్భాలు ఉన్నాయా మీ డ్యూటీకి వెళ్ళినప్పుడు? అంటే మ్యారేజ్ అయిన కొత్తనే కార్గిల్ పార్టిసిపేట్ చేసిండు. ఆ టైంలో ఫోన్ కూడా అవైలబుల్ లేదు. అప్పుడు చాలా టెన్షన్ అయింది, ఏం జరుగుతుంది అప్పుడు. ఈ మన దగ్గర మొబైల్ కూడా లేదు, వేరే పక్కన అది ల్యాండ్ లైన్ ఫోన్ ఉంటే అక్కడికి వెళ్ళి వెయిట్ చేసి వీలున్నప్పుడు ఒక కాల్ చేసేది. అవునా? అప్పుడు చాలా టెన్షన్. అసలు మీకు పెళ్లి చూపుల్లో ఏమనిపించింది? ఇట్లా ఈయన ఆర్మీకి సంబంధించిన వ్యక్తి అంటే మీరేమనుకున్నారు? చేసుకోవాలా వద్దా? ఫుల్ టెన్షన్ ఉంటుంది కదా లైఫ్, అట్లా అనుకున్నా? లేకపోతే అప్పుడు అనుకోలేదు, చేసుకున్న తర్వాత అర్థమైందా? సో ఆయిల్ హీట్ అయినట్టు. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఆనియన్స్. సో మీరు ఎంతవరకు చదువుకున్నారండి? నాది BSc B.Ed కంప్లీట్. సో దాని తర్వాత స్టార్ట్ చేస్తారా ఇంట్లో సంబంధాలు చూడటం? ఆల్మోస్ట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ లోనే మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ తర్వాతనే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన. ఇంక ఈయన ఆర్మీలో ఉంటాడు కాబట్టి జాబ్ చేసే పరిస్థితి అప్పుడు ఫ్యామిలీ పరంగా కుదరలేదు కాబట్టి సాక్రిఫైస్. త్వరగానే మ్యారేజ్ అయిపోయింది అనమాట. 10 years 18. అమ్మో. కాస్త వేగాక ఆలు. సో వచ్చినప్పుడంతా ఏమేమి అడుగుతుంటారు ఆయన వంటలు ఇంతకు ముందు? అంటే మామూలుగా ఆర్మీ వాళ్ళ ఫుడ్ అక్కడ మసాలా అదేమి ఉండదు, చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం మనది ఇటు వచ్చిన తర్వాత వెంబటే మన ఫుడ్ తినాలంటే కాస్త ఇబ్బంది వాళ్ళకి. అందుకే కొద్దిగా వాళ్ళ కోసం మనం చప్పగానే చేసేది. ఉప్పు కారం మసాలాలు ఏమి ఉండవు. ఇది ఒక 5 నిమిషాలు వేగాలి. ఆనియన్ ఆలు ఫ్రై అయినాయి మేడం. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా: కారపొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, ఓకే, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ వేసి ఒకసారి ఓకే కలుపుతామా? సో మీ పిల్లలకి ఏమేమి వంటలు ఇష్టమండి మీరు చేసే వాటిలో? వాళ్ళు నాన్ వెజ్ కంటే వెజ్ చాలా ఇష్టం. దాంట్లోనే పన్నీర్ కొద్దిగా ఎక్కువ ఇష్టపడతారు. ఆలు ఫ్రై అని. దీంట్లోనే 4-5 పచ్చిమిరపకాయలు.
కాస్త మగ్గాక బెండి. ఓకే. సో ఇంకా అండి మీ హాబీస్ ఏంటి? హ్యాబీస్ నాకు జాబ్ చేయడం అంటే ఇష్టం, కానీ కాకపోతే అది చేయలేకపోయారు. కుదరలేదు. ఇప్పుడు బిజినెస్ మీద ఇంట్రెస్ట్. సో ఏం బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు? ప్రస్తుతం హోల్సేల్ బిజినెస్, అది అది కిరాణా స్టోర్ సామాన్ కదా, దాన్ని పర్చేస్. నైస్ నైస్. సో అంటే పెడదాం అనుకున్నారా, పెట్టేశారా? పెట్టేసాం ఆల్రెడీ 6 months అవుతుంది, మంచిగానే రన్ అవుతుంది. నైస్ అండి, నైస్ నైస్. అండ్ సారు డ్యూటీ నుంచి రిటైర్డ్ అయింది కాబట్టి కొంచెం సపోర్టివ్ ఉంది, ఇప్పుడు స్టార్ట్ చేసింది. సో ఇద్దరు కలిసి అలా చేసుకుంటూ ఉన్నారా? నైస్ నైస్. ఇప్పుడు మసాలా ఓకే. బిల్ బెండకాయలు మగ్గే వరకు అలాగే మూత మూత పెట్టేద్దామా? పెట్టేసి ఒక 2 నిమిషాలు. సో ఇది దీంట్లో కాంబినేషన్ బాగుంటుంది. చపాతీకి బాగుంటుంది. సో మీరు వెజ్ లో ఏం స్పెషల్స్ చేస్తారు ఇంట్లో? వెజ్ పన్నీర్ బటర్ మసాలా, పాలక్ పన్నీర్, ఆలూ ఫ్రై, ఓకే. మిక్సింగ్ ఆలూ బెండి మసాలా. సో బయట రెస్టారెంట్ లో పని లేకుండా తక్కువ బయట ఫుడ్, ఇంట్లోనే ఏది అడిగినా ఇంట్లో ప్రిపేర్ చేసి. నైస్ నైస్. సినిమాలు చూస్తూ ఉంటారా మీరు? తక్కువ, ఏమీ ఇష్టం లేదా? అంటే టైం ఉండదు కొంచెం ఓకే. ఇంట్లో సో ఇంట్లో వర్క్స్ పిల్లలు. తోటి. ఫేవరెట్ హీరో ఉంటారు ఎవరో ఒకరు? మహేష్ బాబు. ఓ నైస్. ఏదైనా ఒక పాట పాడండి మహేష్ బాబుది. పాటలు రావు మేడం, డైలాగ్ చెప్పండి పోనీ. చూడడం ఒకటే. సో ఏ సినిమా చూసినప్పుడు మీకు మహేష్ బాబు అప్ప ఎంత బాగుంటాడు మహేష్ బాబు, ఎప్పుడు బాగా నచ్చాడు? భరత్ అనే నేను సినిమా అప్పుడు. రిపీటెడ్ గా చూస్తుంటే ఎప్పుడు అవునా? వచ్చినా ఏమి బాగుంటుంది. ఇష్టం మీకు ఆ ఫిలిం లో బాగా? అంటే సినిమా బాగుంటుంది, మహేష్ బాబు క్యారెక్టర్ బాగా నచ్చుతుంది. ఓకే. మెసేజ్ ఇవ్వడం ఆ, సో ఇది ఒక 5 minutes పడుతుంది కదా ఉడకడానికి. బెండకాయలు ఒక 2-3 minutes. సో ఒక 2-3 minutes మనం వెయిట్ చేద్దామండి బెండకాయలు ఉడికేదాకా. సో మూత తీసి చూద్దామండి ఉడికిందా లేదా అని. ఓకే, అయిపోయింది. ఓకే. చివర్లో కొత్తిమీర వేసుకొని ఓకే. సో డిష్ అవుట్ చేద్దామా అండి? చట్పటా ఆలు బెండి ఫ్రై రెడీ మేడం, టేస్ట్ చూసి చెప్పండి. ఓకే అండి. సో చూస్తున్నారు కదా ఆలు బెండి చట్పటా ఫ్రై రెడీగా ఉంది. వేడిగా ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. చట్పట్ ఆలు బెండి ఫ్రై తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: బంగాళాదుంప ముక్కలు, బెండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర. చట్పట్ ఆలు బెండి ఫ్రై తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, కారం, ధనియా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు వేసి ఇంకొద్దిగా బాగా మగ్గించి చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసి డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, చట్పట్ ఆలు బెండి ఫ్రై రెడీ.